డీటెయిల్స్ చూస్తే సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. డైరెక్టర్ రాజ్ నిడమూరిను వివాహం చేసుకుంది. ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. పెళ్లి ఫోటోలను తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేసింది సమంత. ఇద్దరికి ఇది రెండో వివాహం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవ ఆలయంలో ఈ కళ్యాణం జరిగింది. దక్షిణాది సాంప్రదాయ ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు. చైతూతో విడిపోయినప్పుడు సమంత చాలా చీదరింపులు ఎదుర్కొన్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఆమెను ఒక రకంగా వెంటాడారనే చెప్పాలి. ఈసారి మాత్రం సీన్ మారింది. ఇన్స్టాలో సమంత పెట్టిన పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి. నిమిషాల వ్యవధిలోనే లక్షలాది మంది చూశారు. కొత్త జంటకు వందలు వేల సంఖ్యలో శుభాశీస్సులు అందిస్తున్నారు. సమంత పాపులర్ హీరోయిన్. మరి ఆమె భర్త రాజ్ నిడుమూరి ఎవరు? చాలా మందికి అతని బ్యాక్గ్రౌండ్ తెలియదు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. సినిమాల మీద ఆసక్తితో అటువైపు అడుగులేశారు. డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్ డీకేగా సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేపట్టారు. తెలుగులో కంటే హిందీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు రాజ్ నిడుమూరి. కెరియర్ తొలినాళ్లలో షామిలిని రాజ్ నిడుమూరి పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 చిత్రీకరణ సమయంలో సమంతతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీటర్ వరకు వెరింది. అప్పటికే అక్కినేని నాగచైతన్యతో సమంత విడిపోయింది. 2017లో వాళ్లు పెళ్లి చేసుకోగా 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు 2022లో రాజ్ నిడుమూరి తన భార్య షామిలికి డైవర్స్ ఇచ్చారు. అప్పటి నుంచి రాజ్ సమంత మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం జోరుగా సాగింది. అది ప్రచారం మాత్రమే కాదని నిజమని ఈ పెళ్లితో స్పష్టమైంది. సమంత రాజ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సమంత. అందంతో, అమాయకపు చూపులతో, అభినయంతో తనదైన ముద్ర వేశారు. తొలి సినిమా హీరో అక్కినేని నాగచైతన్యతో ఆమె ప్రేమ పెళ్లి అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రకారం నాడు చైతూ, సమంత ఒక్కటై చేశాముగా పాపులర్ అయ్యారు. అయితే వాళ్ళిద్దరి వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. గట్టిగా 3 ఏళ్లకే విభేదాలు మొదలైపోయాయి. 2017లో పెళ్లి చేసుకోగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో 2021లో విడిపోయారు. మరో 4 ఏళ్లకు రెండో పెళ్లి చేసుకున్నారు సమంత. తన కెరియర్ లో సమంత ఎన్నో అప్ అండ్ డౌన్స్ చవి చూశారు. కెరియర్, మ్యారేజ్, విడాకులు, అనారోగ్యం, నాగ్ ఫ్యాన్స్ నుంచి చేదరింపు, ఇలా ఒకానొక సమయంలో సమంతను మానసికంగా వేదనకు గురిచేశాయనే చెప్పాలి. కానీ సినిమాలపైనే దృష్టి నిలిపారు. కష్టకాలం నుంచి తేరుకున్నారు సమంత. ఆ సమయంలోనే రాజ్ నిడుమూరుకు దగ్గరయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వాళ్ళిద్దరినీ కలిపింది. ఇప్పుడు సమంత, రాజ్ నిడుమూరు ఒకే ఫ్యామిలీ అయ్యారు. రాజ్ మొదటి భార్య షామిలి ఉదయం ఓ పోస్ట్ పెట్టారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారని పోస్ట్ చేసింది షామిలి.